వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ద్వాదశ రాశుల వారికి 2025 ఎలా ఉండబోతుంది అంటే క్లుప్తంగా చెప్పండి. మరో వీడియోలో మనం ఒక్కొక్క రాశికి ఎలా ఉండబోతుంది, జనవరి నెల అలా తెలుసుకుందాం. బట్ ఆన్ ది హోల్ ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సంవత్సర ఫలితాలు ఎప్పుడు కూడా మనం చెప్పుకునేది ఉగాది చెప్పుకుంటాం, బట్ ప్లానింగ్ చేసుకుంటారు జనవరి టు డిసెంబర్ కాబట్టి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి డేట్ క్యాలెండర్ మారుతుంటుంది కాబట్టి అయితే ఇక్కడ మనకి మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో అందులో 2 ఛాయాగ్రహాలు, రెండేమో జీవ కర్మ గ్రహాలు. అంటే జీవుడి యొక్క గ్రహం గురువు, కర్మగ్రహం సాటర్న్. ఇవి మారుతున్నాయి 2025లో. 29th మార్చ్ నుంచి శని భగవానుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్తున్నాడు. ఒకటి. రెండవది రాహుకేతువులు మే 30 వరకు మనకి మీనము అండ్ కన్యారాశుల్లో ఉండి కుంభ అండ్ సింహరాశిలోకి మారుతున్నాడు. అండ్ జూపిటర్ ఇప్పుడు ప్రజెంట్ మనకి వృషభ రాశిలో ఉండి మిథునంలోకి వెళ్తుంది మే 15కి. సో దీనికంటే ముందు తర్వాత ఉంటుంది ప్రతి రాశికి కూడా. ఇక్కడ మీరు ప్రధానంగా మేషం తీసుకున్నారు అనుకోండి, శని తీసుకుందాం. శని తీసుకుంటే ఎప్పుడైతే మీకు ఈ శని భగవానుడు మార్చి 29వ తేదీకి మారుతున్నాడు, మారక ముందు అన్ని రకాల లాభాలు ఇస్తాడు, కాకపోతే కొంత స్ట్రెస్తో కూడిన లాభం ఇస్తాడు. మారిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వీళ్ళు పర్టికులర్గా మారిన ఒక 2 months అంటే మార్చ్ ఎండింగ్లో మారుతున్నాడు, మే ఎండింగ్ వరకు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత కూడా ఎందుకంటే సహజంగా వీళ్ళు ఏలినాటి శని అంటుంటారు కదా, ఏలినాటి శనిలో మేషం వారు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా. అండ్ మరి జూపిటర్ మనకి ఉంటున్నాడు కదా 2వ స్థానంలో, అంటే ధనయోగాన్ని ఇస్తుంది. జూపిటర్ 2వ స్థానం ఎప్పుడు కూడా ఆల్వేస్ ఏదో రూపంలో మీకు డబ్బులు ఇస్తుంది. మరి మే 15కి జూపిటర్ మారిపోతాడు కదా వీళ్ళకి. అంటే ఇది మారడం వల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే పర్టికులర్గా కొన్ని కొత్తగా కొంతమంది పరిచయాలు, ఆ పరిచయాల వల్ల మీకు బాగుండడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని చూడండి అగ్రిమెంట్స్ అవ్వట్లేదు అంటుంటారు సరే, మార్చి తర్వాత మేషం వారికి అగ్రిమెంట్స్ అవుతాయి. అదేవిధంగా కేతు 6లో ఉన్నాడు. సహజంగానే మేషం వారికి పూర్వజన్మ కర్మ దేని మీద కనెక్ట్ అయి ఉంటుందండి, అప్పులు ఇవ్వడం తీసుకోవడం. మే ఎండింగ్ వరకు ఎట్టి బస్సులు అప్పులు ఇవ్వద్దు వీళ్ళు. మే ఎండింగ్ తర్వాత పంచమంలోకి వస్తాడు కేతువు. మే తర్వాత నుంచి 2025లో తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే రాజకీయ నాయకులు చాలా బాగుంటుంది మేషరాశి వారికి. అయితే 12లో రాహు ఉన్నందుకు విదేశీ యోగం మే లోపలే వీళ్ళకి సిద్ధిస్తుంది. మే దాటితే బిజినెస్ ఆన్లైన్లో చేసే బిజినెస్కి బాగుంటుంది వీళ్ళకి. వీళ్ళు నిత్యము ఆరాధించాల్సిన సూర్య భగవాను ఆరాధించాలి, ప్లస్ గణపతిని ఆరాధిస్తే మంచిది మేషం వారు. ఇక వృషభం వారికి కనుక తీసుకుంటే ఇక్కడ ప్రజెంట్ 10th హౌస్లో ఉన్నాడమ్మా శని వీళ్ళకి. ఎప్పుడైతే 11th లోకి వస్తాడో అంటే మార్చ్ 29th నుంచి సకల రకాల అంటే అన్ని రకాల లాభాలు ఇస్తాడు. వృషభం వారికి 2వ స్థానంలో గురువు మారుతున్నాడు. ఎప్పటి నుంచి మే 15th నుంచి. మే 15th నుంచి వీళ్ళు చేసే బిజినెస్ లో సక్సెస్ రేట్ పెరుగుతుంది. కాకపోతే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి అంటే మే ఎండింగ్ లోపలే తీసుకోవాలి. మే ఎండింగ్ దాటిన తర్వాత 4లోకి అయితే ఉంటున్నాడుగా, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. ప్రాపర్టీ కావచ్చు, ఏదైనా విద్యా సంబంధించి నేర్చుకునే కావచ్చు, ఏదైనా మే ఎండింగ్ లోపలే చేయాలి ఈ పనులు మాత్రం. అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ జాబ్స్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ వారికి మే ఎండింగ్ తర్వాత బాగుంది. జాబ్స్ రిలేటెడ్ అంటే విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేయడం ఇట్లాంటి వాటిల్లో. అండ్ వ్యాపారస్తులు కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళకి నిత్యము చేయవలసిన దేవతారాధన మే వరకు కేతు పంచమంలో ఉంటున్నాడు కాబట్టి గణపతిని, మే తర్వాత విష్ణువు కలిపి చేసుకుంటే చాలా మంచిది. సూపర్. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు 9లో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ శని. మార్చి 29వ తేదీకి 10లోకి వస్తాడు. 10లోకి రావడం వల్ల ఏమిటి అంటే చేంజింగ్ సబ్ జాబ్ ఇస్తాడు మిథునం వారికి. పాజిటివ్ వే ఆర్ నెగటివ్? బోత్. ఎందుకంటే ఇక్కడ మీకు మనం గురువుని కూడా పరిశీలన చేసుకోవాలిగా. అందుకని గురువు కూడా మే నుంచి వస్తున్నాడు ఇందులోకి, లగ్నంలోకి. అందుకని ఏంటి, వర్క్ స్ట్రెస్ పెరుగుతుంది, కొత్త జాబ్స్ వస్తాయి, మార్పులు ఉంటాయి. కాకపోతే వీళ్ళు రాహు దశమంలో ఉన్నాడు కదా, వీళ్ళు ఏదైనా విదేశీ సంబంధించినటువంటిది ఉద్యోగాలు ఏమున్నా మే 30 లోపలే చేసుకోవాలి. మే 30 దాటింది అంటే మాత్రం విదేశాలకు ఉద్యోగం కోసం పనికిరాదు, కానీ చదువుకోవడానికి పనికి వస్తుంది, రీసెర్చెస్ పిహెచ్డీస్ చేయడానికి పనికి వస్తుంది. వీళ్ళు ఎటువంటి ప్రాపర్టీ అయినా మే తర్వాతే కొనాలి, మే లోపల కొనకూడదు. బికాస్ ఆఫ్ 4వ స్థానంలో కేతు ఉన్నాడు. ప్రాపర్టీ కావచ్చు ఏదైనా కానీ మే తర్వాత మాత్రం అగ్రిమెంట్స్ చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఎనీ అగ్రిమెంట్, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కావచ్చు, సహోదర వర్గానికి అండ్ తండ్రికి ఉండే కొన్ని
ఉంటాయి కొన్ని వీలునామాలు రాసే విషయం, ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎక్కువగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే మంచిది. ఓకే. వీళ్ళకి ఎంత లలిత చేసుకుంటే అంత మంచిదమ్మా వీరికి. ఓకే గురుగారు. కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రజెంట్ వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది అనేటువంటిది ఉంది. జస్ట్ ఇది మార్చి 30వ తేదీ నుంచి, మార్చి 29వ తేదీ నుంచి తగ్గిపోతుంది వీళ్ళకి. సో ఎక్కడి నుంచి ఏంటంటే లేట్ అవుతున్న విషయాలన్నీ కూడా కొంచెం ఫాస్ట్ అవుతాయి వీళ్ళకి మార్చి 29వ తేదీ నుంచి, ఎప్పుడైతే భాగ్యంలోకి శని వెళ్తాడు. కాకపోతే భాగ్యంలో శని వెళ్ళిన తర్వాత కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం స్ట్రెస్ ఉంటుంది తండ్రి గారికి హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో. కాకపోతే వీళ్ళకి రాహుకేతువులు మే 30 వరకు నవమ స్థానంలో రాహు ఉన్నందుకు పితృదేవత ఆరాధన చేసుకోవడం అన్ని విధాలు బాగుంటుంది వీళ్ళకి. ఈ అష్టమ శని ప్రభావం కూడా తగ్గుతుంది పితృదేవత ఆరాధన చేసుకుంటే. కాకపోతే మే 30 వరకు కూడా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు డాక్యుమెంటేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా గురువు వీళ్ళకి ప్రజెంట్ చూసుకున్నట్లయితే లాభస్థానంలో ఉన్నాడు. లాభగురువు చాలా మంచివాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ మే 15 నుంచి ఎప్పుడైతే గురువు మారుతున్నాడో మే 15 తర్వాత ఉన్నత విద్యల కోసం బయటికి వెళ్ళడానికి కొంత అనుకూలత అనేటువంటిది గురుబలం వల్ల వస్తూ ఉంటుంది, 12లో గురువు ఉండడం వల్ల. అండ్ తండ్రి యొక్క ప్రాపర్టీ ఏదైనా డిస్ప్యూట్స్లో ఉంటే క్లియర్ అవ్వడము, ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచిది చెప్పాలంటే. కాకపోతే కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవడం బెస్ట్, బికాస్ ఆఫ్ గురు రాశిలో శని ఉన్నాడు కాబట్టి. ఇక వీళ్ళు చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. పెద్దలకి సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఓకే గురుగారు. ఇక సింహం గనక చూసుకున్నట్లయితే సింహం వారికి ప్రజెంట్ 2లో కేతు ఉన్నాడు. ఇది మే 30 వరకు ఉంటాడు. ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు అయినా సరే గణపతిని ఆరాధించుకొని చేసుకుంటే బాగుంటుంది మే 30 వరకు ప్రత్యేకంగా. మే 30 తర్వాత ఎప్పుడైతే రాశిలో కేతు సంచరిస్తుంటాడో ఈ కాంబినేషన్ అనేది కొంచెం ఆధ్యాత్మికం వైపు బాగా వెళ్తారు వీరు. అదేవిధంగా మే 30కి మనకి ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉంటాడో సప్తమంలో రాహు కూడా ఉంటాడు. సో మే 30కి ముందేమో కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, రీసెర్చెస్ ఫలిస్తాయి మళ్ళీ. కానీ మే 30 నుంచి వీళ్ళు సంబంధాలు ఏదైనా, ఇప్పుడు ఒక స్త్రీమూర్తి కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏదైనా సంబంధం వెతుక్కునేటప్పుడు మే 30 తర్వాత ఒక 1.5 year ఆఫ్ టైము పర్టికులర్గా విదేశీ సంబంధాలే కుదురుతాయి అక్కడ. నార్మల్ సంబంధాలు కుదరవు సింహం వారికి. అలాగే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మే 30 తర్వాత కొంచెం లాంగ్ టర్మ్ షేర్స్ విషయంలో జాగ్రత్తగా చూసుకొని చేసినట్లయితే బాగుంటుందని చెప్పుకోవచ్చు. బట్ ఏదైనా కొంచెం లాంగ్ టర్మ్ చూసుకోవాలి. చాలా మంది తెలియక షార్ట్ టర్మ్ చేసేసుకుంటుంటారు, డైలీ ట్రేడింగ్ చేస్తుంటారు. పర్టికులర్గా అది యోగం షేర్ మార్కెట్ అనేది 5 to 8-12 కాంబినేషన్ బాగుంది అంటేనే వాళ్ళకి బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది, అదొకటి. అదేవిధంగా శని కూడా అష్టమ శని స్టార్ట్ అవుతుంది వీళ్ళకి పర్టికులర్గా చూసుకుంటే. సో అష్టమ శని వల్ల ఏమిటి అంటే చెప్పి చూసుకున్నట్లయితే కాస్త ఈ రాహు ప్రభావం ఎలా అయితే అష్టమంలో ఉందో అది కూడా కొంచెం వర్క్స్ లేట్ అవ్వడము, కొంచెం పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన, ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంచెం మూవ్మెంట్ అనేది లేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అష్టమ శనిలో. వీరు ఎక్కువగా దత్తాత్రేయుడిని ఎంత ఆరాధిస్తే అంత బాగుంటుంది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. సహజంగా ఇప్పుడు అష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శని, ఇలాంటి శని వాళ్ళు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకుంటే బాగుంటుంది. ఈ మంత్ర జపం చేసుకుంటే బాగుంటుంది. ఇక కన్యా లగ్నం వారికి చూసుకున్నట్లయితే ఒక 1 year నుంచి వీళ్ళకి యాక్చువల్గా ఏంటంటే తెలియని ఒక డిప్రెషను ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వీరు గనక ఇక్కడ గణపతిని ఆరాధించుకుంటూ గణపతి ప్లస్ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. కాకపోతే ఈ డిప్రెషన్ ఇదంతా కూడా మే 30వ తేదీకి తగ్గిపోతుంది, మన ఇంట్లోకి వెళ్తాడు. సో మే 30 నుంచి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే తండ్రి గారి ఆస్తికి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి ఆస్తి విషయంలో ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు లగ్నంలో కేతు ఎలా అయితే ఉన్నాడో సప్తమంలో రాహు ఉంటాడు. పార్ట్నర్షిప్స్ కావచ్చు, లేనట్లయితే ఏదైనా ఒక బిజినెస్లో ఎవరైనా కలవాలనుకునే వారు విదేశీయులు కలుస్తారు. వీళ్ళకి సంబంధం రావడం కూడా విదేశీ సంబంధాలు వస్తాయి. కాకపోతే ఎప్పుడైతే వీళ్ళకి మే 30 వస్తుందో 6లో వచ్చే రాహు, 6లో ఉండే రాహు శత్రువుపై జయాన్ని, బిజినెస్ కాంపిటీషన్లో ఎదుర్కోవడం అనేటువంటిది ఇస్తాడు ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇక గురువు దశమంలో ఉంటాడు ఎప్పటి నుంచి, మే 15 నుంచి. మే 15వ తేదీ నుంచి వీళ్ళకి జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, అలాగే జీవిత భాగస్వామికి కూడా ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనుకూల వాతావరణం జరగడం జరుగుతుంది. ఇక వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి, గణపతి చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది.